రైట్. సరే. రోజుకి తిరుమల లడ్డీ గురించి మనం అంతకంటే ఎక్కువ మళ్ళీ మాట్లాడదాం. మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ డెఫినిట్‌గా మీ పార్టీకో, కూటమికో ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు రజనీ గారు మీరు? సార్ అసలు నా రాజకీయ భవిష్యత్తు సంగతి సాక్షి టీవీలో చూపించేసినారు సార్. హ్మ్. వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో పెట్టేసి ఇదిగో రజనీ గారు ఎంత బాగా మాట్లాడేసినారు, ఇలా ఉండాలి లాయర్ అంటే అని మీరు హైలైట్ చేసేసి మీకు సంబంధించిన ప్రతి ఛానల్లో నన్ను పైకి లేపి ఆఖరికి నా పార్టీలో పైనుంచి కిందకి ఇసిరేపిచ్చారు. అవునా? ఆఖరికి మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక ఆఖరికి ఏంటి అంటే మీరు మీరు కొనసాగించగలిగితే మీ ఇష్టం. హ్మ్. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది కూటమికి టీడీపీకి విరుద్ధంగా అది తప్పు. హ్మ్. టీడీపీ అంటే ఇప్పుడు వాళ్ళే కదా సార్ కర్రలు పట్టుకునేది. వాళ్ళు తప్పు అవును. సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూటమి ధర్మంలో వాళ్ళని కాపాడాల్సిందంటే వాళ్ళు తప్పు చేసినా మనం ఎలా కాపాడుతాం సార్? తప్పు కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళని కాపాడితే రేపు ఎవరో మీ బోటు వాళ్ళు మీ డ్రైవర్ కూడా కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. హ్మ్. ఏంట్రా అంటే ఆ రోజు చూసినారా కర్ర పట్టుకుంటే తప్పు కాదన్నారు, ఆంధ్రాలో కర్ర పట్టుకుని తిరిగేయచ్చు అంటారు. హ్మ్. తప్పుని తప్పు అనడంలో కూటమి ఏంటి, లేకపోతే జనసేన ఏంటి, లేకపోతే బీజేపీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. హ్మ్. నిన్న మొన్నటి వరకు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే హ్మ్. మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ మాదిరిగా మాట్లాడకూడదు. హ్మ్. మీరు అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్. హ్మ్. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది ఏమీ రాలేదు సార్. నేనేం చెప్తున్నానంటే నా వల్ల హ్మ్. కూటమికి గాని, హ్మ్. అన్నకి గాని ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి జనసేన అభిమానిగా, హ్మ్. పవనన్న అభిమానిగా, పవనన్న సిద్ధాంతాలని కాపాడేలాగా తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తా. అది అది మీరిప్పుడు అధికార ప్రతినిధి కాదు. అభిమాని అంతే. అభిమాని సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సెపరేట్ ఉంటారు. అవును. జనసేనలో అధికార ప్రతినిధులు సెపరేట్ ఉంటారు. హ్మ్. అధికార ప్రతినిధులు పార్టీ స్టాండ్ ని కాపాడాల్సింది. హ్మ్. పార్టీ స్టాండ్ దాటి వెళ్ళకూడదు. హ్మ్. ఏం జరిగినా ఆ పరిధి లోపలే ఉండాలి. హ్మ్. మన ఓన్ స్టాండ్ అనేది ఉండకూడదు. నీకు హ్మ్. తప్పు అనిపించిందా కాసేపు కామ్‌గా ఉండు. హ్మ్. చూసి చూడనట్టు పో. నువ్వెవరు ప్రశ్నించడానికి? అక్కడ న్యాయవాదులు లేరా గుంటూరు? హ్మ్. గుంటూరంతా కొట్టుపోయిందా? నువ్వు ఒక్కదానివి ఎందుకు మాట్లాడుతున్నావు? అంటున్నారా? అని అని నన్ను అడుగుంటారు కదా. మరి హ్మ్. నేను వాటికి ఏం సమాధానం చెప్పాలంటే నాకు దృష్టిలో తప్పనిపించింది. హ్మ్. నేను ఓటర్‌ని కాదు. హ్మ్. అలా అని బాలయ్య బాబు లాగా షూటర్‌ని కాదు. హ్మ్. నేను లాయర్‌ని. హ్మ్.